శ్వాస ధ్యానం చేసేటప్పుడు సరైన వాతావరణం, భంగిమ ఎలా ఉండాలో క్లుప్తంగా చూద్దాం. అసలు విషయమేంటంటే, మనం ధ్యానంలో లోతుగా వెళ్తున్న కొద్దీ మన ఇంద్రియాలు చాలా సున్నితంగా తయారవుతాయి. అప్పుడు చాలా చిన్న విషయాలు కూడా మన ఏకాగ్రతను డిస్టర్బ్ చెయ్యగలవు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటి విషయం మన పరిసరాలు. మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఎంత సెన్సిటివ్ అయిపోతారంటే, మామూలుగా మనం అస్సలు పట్టించుకోని ఓ చిన్న వాసన కూడా మీ కాన్సంట్రేషన్ను మొత్తం పాడు చెయ్యగలదు. చూశారా, ధ్యానం మనల్ని అంత సున్నితంగా మారుస్తుంది. అందుకే మంచి గాలి ఉన్న ప్రదేశం, అలాగే మనం కూడా శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. ఇక రెండవది, మనం కూర్చునే భంగిమ. అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే శరీరాన్ని నిటారుగా ఉంచడం. పద్మాసనం దీనికి బెస్ట్ అని చెప్తారు. ఒకవేళ అది కష్టంగా అనిపిస్తే అర్ధపద్మాసనం లాంటివి ప్రయత్నించవచ్చు. ఇంకో విషయం, ధ్యానం మొదలుపెట్టే ముందు మనసును సిద్ధం చేసుకోవడానికి త్రిరత్నాలని అంటే బుద్ధ, ధమ్మ, సంఘ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఫైనల్గా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, అదేంటంటే ప్రతిభాగ నిమిత్తం. వినడానికి కొత్తగా ఉంది కదూ? మీ ఏకాగ్రత, మీ జ్ఞానం పెరిగే కొద్దీ ఈ అనుభవం కలుగుతుంది. ఇది మనం పీల్చే గాలిలాంటిది కాదు, బదులుగా మనసులో కనిపించే ఒక చిత్రమన్మాట. చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరమైన రంగుతో కనిపిస్తుంది. ఇది గొప్ప ఆనందాన్నిస్తుంది. కాని ఒక్క నిమిషం మనసు కొంచెం చలించినా సరే అది వెంటనే మాయమైపోతుంది. సో, మీ ధ్యాన ప్రయాణంలో ముందుకు సాగాలంటే సరైన వాతావరణం, నిటారుగా కూర్చోవడం, ఇంకా స్పష్టమైన లక్ష్యం, ఈ మూడు చాలా కీలకం.